అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఎంత కండ్ల మంటతనం, ఎంత కుట్రేషం. నిజంగా గుంపు మీడియా అనే పొరి. గుంపు మీడియా అంటే ఎవరో ఎరికే కదా, మన రేవంత్ సార్కు భజన చేసుకుంటా బీఆర్ఎస్ను బద్నాం చేసే పేపర్లు, టీవీ ఛానళ్ళు మేడిగడ్డ మీద ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు రాసి రేవంత్ సార్తోని షబ్బాష్ అనిపించుకునే ఉపాయం చేసుకుంటున్నాయా ఏంది అనిపిస్తున్నది. లేకుంటేది జరిగేది ఒకటైతే వీళ్ళు రాసేది ఇంకోటి. అగో ఫస్ట్ ఈనాడు పేపర్ హెడ్డింగ్ చూడు రిజరా, ఏమని రాసిందలా? మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలట. ఇక వెలుగు పేపర్ ఏమో డేంజర్ గా మేడిగడ్డ, ఇక కూలిపోవుడే ఆలస్యం అన్నట్టు హెడ్డింగ్ పెట్టింది. ఇక రేవంత్ సార్కు ఇష్టమైన ఆంధ్రజ్యోతి పేపర్ ఏమో అత్యంత ప్రమాదకరంగా మేడిగడ్డ. ఏంది అసలు కేంద్రం ఏం చెప్తుందో ఎరికేనా? మేడిగడ్డల కుంగిపోయిన గిల్లర్లుంటే రిపేర్లు చేయుడు, ఇంకా ఆలస్యం అద్దు, లొలులు పంచాయతీలుంటే అటెంక చూసుకుందురులే అని అన్నది. ఇట్లా రిపేర్లు చేస్తే అయిపోతుందని బీఆర్ఎస్ వాళ్ళు ఇటు జనాలు రేవంత్ సార్కు చెప్తూనే ఉన్నారు కానీ సారు మాత్రం ఇచ్చిపెట్టి. అయితే ఈ పేపర్ వాళ్ళు మేడిగడ్డ ప్రమాదకరం, డేంజర్ అని ఫస్ట్ పేజీనే గిట్లా పెద్ద పెద్ద అక్షరాలతోని ఎందుకు రాసిరు ఎరికైనా? ఈడ కథ వేరే ఉన్నది. ఇదే పార్లమెంటులా కాళేశ్వరం ప్రాజెక్టును సెంటర్ సర్కార్ను మస్తు తారీఖు చేసింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టే తెలంగాణలో గిన్నిగనం నీళ్లు వారుతుంది, ఆడ యువసం పండుగ లెక్క అయిందని చెప్పింది. ఇది కదా అసలు ముచ్చట. కానీ ముచ్చట రాత్రే రేవంత్ సార్కు కడుపుల ఎటమటం అయినట్టు కాదా? అందుకే అసలు ముచ్చట ఇడిచిపెట్టి కొసరు ముచ్చట్లు పట్టుకొని మేడిగడ్డ డేంజర్ అని రాతలు పెట్టిరు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏందన్నట్టు? మేడిగడ్డ ఉండనే ఉన్నదన్నట్ట ఎట్లా? మరి కాళేశ్వరాన్ని తారీఫ్ చేసిన సంగతి ఒక్కటంటే ఒక్క ముక్కరన్నా ఎందుకు రాయలే వీళ్ళు? అసలైన వార్త నమస్తే తెలంగాణలో వచ్చింది. కేసీఆర్ పాలనని తెలంగాణ ముంగడికి వేయింది. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కొత్తగా 89 లక్షల ఎకరాలకు సాగులకు వచ్చినాయి. ఇవో గిట్ల చెప్పింది. మరి ఈ వార్త కడప పేపర్లలో ఎటువా ఏమైపోయా? మేడిగడ్డ డేంజర్ ప్రమాదం అన్న వార్త ఏడికెళ్ళొచ్చే. ఇది కండ్లమంటతనం, కుట్రేషన్ కాకుంటే ఇంకేటిది మరి? అయితే దీని వెనకున్న కుట్రేందంటే మున్సిపాలిటీ ఎలక్షన్ అన్నాయి కదా, ఇప్పుడు జనాలు బీఆర్ఎస్ దిక్కే చూస్తారు, ఈ కాంగ్రెస్ పాలన అద్దే అంటారు. అందుకే మీడియాను అడ్డం పెట్టుకుని పాత నాటకాలను బయటికి తీస్తుందట సర్కారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మేడిగడ్డ మీద ఇసంగాకుడే ఉంటది ఈ పత్రికలు. అయినా ఇప్పుడు జనాలు హుషార్లకి కచ్చిరు. ఒకసారి మోసపోతారు, 2 మట్ల మోసపోతారు. ఈసారికి ఇట్లా మోసపోరు కదా. మోసపోవద్దని కూడా పేపర్లల్లా వచ్చే ప్రతి వార్త కూడా వాస్తవంగానే కాదు, కొన్ని వార్తలు దాస్తుంటారు, కొన్ని లేని ఉండట్టు, ఉన్నాయి లేనట్టు మసిపూసి మారేడికాయ చేసే వార్తలు కూడా రాస్తుంటారు. చంద్రబాబుది పొడిచేది రేవంత్ సారే. మన నీళ్ళ ముచ్చట చెప్తున్నానులా, ఏమంట రేవంత్ సార్ సీఎం అయిండో అప్పటి సంధి చంద్రాల్ సార్కు మన నీళ్లను ఎప్పుడెప్పుడు ఎత్తుకోపోదామా, ఎట్టెట్లా తీసుకోపోదామా అన్నట్టే కుడుతుంది కదా. అగో ఢిల్లీ సాక్షిగా ఈ నీళ్ళ మీద ఇంకో మోసం బయటపడ్డది. మన హరీష్ అన్న బయట పెట్టిండు, మీరు కూడా వినారే జాగ్రత్తగా. మన మీద రేవంత్ సార్ వారిని నడిమిట్లా పెట్టి ఈ ఆంధ్ర చంద్రాల్ సారు కేంద్రమూలు చేస్తున్న కుట్రేషం ఏందో ఒక్కసారి మన హరీష్ అన్న మాటలలో ఇన్నూరి మీరు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం. ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది, మీటింగ్ పోవద్దు నువ్వు అని. పోనంటూనే మీటింగ్కు పోయిండు. సంతకం పెట్ట అంటూనే సంతకం పెట్టిండు. ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు. కమిటీ వెయ్యను అన్నాడు, కమిటీ వేసిండు. సుప్రీంకోర్టులో కేసు వేయవా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి
అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసు వేసిండు. అగనట అది అసలు సంగతి. ఢిల్లీ సాక్షిగా మన తెలంగాణ మీద నడుస్తున్న నీళ్ల కుట్ర ఇది గురువు కండ్లల్లా ఆనందం కాకుంటే ఇంకేంటిది మరి. గిట్లనే అంటుర్రోలా మన రాష్ట్రం తరపున నీళ్ల వాటా గురించి మాట్లాడుకునేందుకు ఎవరిని పంపిరు? ఆదిత్యనాథ్ దాస్ అనే మహానుభావుడు. ఈ మహానుభావుడు ఇప్పుడు మన రాష్ట్రానికి సలహాదారుడు. ఇదివరకు మన తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం పడి వాటి మీద పిటిషన్లు వేసిన పెద్ద మనిషి. అంటే మనం ప్రాజెక్టులను కట్టుకోవద్దని అడ్డం పడిన మనిషి. మన కోసం మాట్లాడమని పంపినట్టున్నాడు. ఇక ఇదెట్లున్నదో ఇది ద్రోహం కుట్ర కాకుంటే ఇంకేంటిది. అసలు తెలంగాణ సోయి ఉన్న ఒక్క ఇంజనీర్నో ఒక్క ఆఫీసర్నో కూడా కాన్ రాలేదు మన రేవంత్ సార్కు. పట్టుబట్టి ఈ ఆదిత్యనాథ్ దాస్నే పంపిందంటే ఇది చంద్రాల్ సార్ కోసం కాకుంటే ఇంకా దేనికోసం? ఒక ప్లాన్ ప్రకారమే గోదావరి నల్లమల సాగర్ ను చంద్రాల్ సార్ కు అప్పచెప్తుండని కొడుతుందా లేదా? అసలు ఇది నీళ్ళ పంచాయతీల మీటింగ్ లెక్క కూడా కొడతనే లేదు. మన నీళ్లను తోడ్కబోరి అని అధికారికంగా చెప్పేందుకే పెట్టిన మీటింగ్ లెక్క కొడుతుంది చాలా మందికి. మేడారంకు పోదామా ఇప్పుడు మనం? జాతరకు ఏమన్నా జనాలు వచ్చిరా? అసలు సమ్మక్క సారలమ్మ గద్దెల మీద కొలువై ఉన్నారు. వాళ్ళని చూసేందుకు రెండు కళ్ళు జాలతలేవు. భారీ జాతరకి పోయి వనదేవతలను మొక్కుకుందాం. అగో సమ్మక్క సారలమ్మ జాతరల చూడులా మేడారం జనంతో ఎట్లా కిటకిటలాడుతుందో. ఉష్కే పోతే రాలనంత జనం అంటారు చూడు. అగో గిదదే లక్షల మంది వచ్చిరు. ఇంకా అతనే ఉన్నారు. గద్దెల మీద కొలువైన వనదేవతలను దర్శనం చేసుకొని జనాలు గిట్లా మొక్కులు చెల్లించుకుంటారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటారు. ఇక ఆటలు పాటలు షిగాలు అసలు చూసేతందుకు రెండు కళ్ళు సాల్తలేవులా. రెండేళ్లకోసారి వచ్చే జాతర ఇది. దేశం 4 దిక్కుల నుంచి కోట్ల మంది వస్తారు. కానీ వచ్చిన భక్తులకు తిప్పలు తప్పుతలేవు. మన సర్కారు సౌలతులు మంచిగా చేయలేదని భక్తులు కోపానికి వస్తారు. అమ్మలను దర్శనం చేసుకునే తందుకు వచ్చిన జనాల మీదకి పోలీసులు లాఠీలు రేపిర్రు. వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసిరు. ఇక మేడారం జాతరకు పోయి తొవ్వలన్నీ ట్రాఫిక్ జాములు అయిపోయినాయి. కిలోమీటర్ల పొడుగుతా కార్లు బస్సులు బండ్లు ఆగిపోయినాయి. అసలు ట్రాఫిక్ ను చక్కదిద్దేటోళ్ళు కూడా లేరట. జాతరకు ముందు ఇన్ని కోట్లతోటి గిట్ల చేస్తానం గట్ల చేస్తానం ఎవరికి ఎసంటి ఇబ్బందులుండయి అని సర్కారోళ్ళు చెప్పిన మాటలని నీటి మూట లెక్కనే మారిపోయింది అంటారు పబ్లిక్. ఇప్పుడు బంగారం ముచ్చట. బంగారం అనగానే గజ్జుమంటుందా ఏంది? మరేం చేయమంటారు? దినాం రేట్లు గట్ల పిరమైతున్నాయి. రేట్ల ముచ్చట ఇంటున్న కొద్దీ అసలు బంగారం మీదనే శీదర ఉడతాను కదా. కానీ ఇది శీదర గుట్టే ముచ్చట కాదు, జనంత పానం నిమ్మలమయ్యే ముచ్చటనే అంటురు. ఏందో అరుచుకుందని రారి. నిజంగా బంగారం ముచ్చట చెప్పాలంటేనే భయమైతున్నది. గట్లున్నది కదా కొన్నొద్దుల సంధి కథ. కానీ షానొద్దులకు బంగారం జరంత దిగచ్చిందన్న ముచ్చట చెప్తున్నా. బీస్తారం రాత్రి నాటికి తులం బంగారం రేటు 1,79,700 రూపాయలుండే. ఇక శుక్రవారం నాడు ఏకదం 5,000 తగ్గిందోలా. 5,000 తగ్గింది. జనంతా సంబరపడాలనా లేకుంటే బేస్తారం నాడు 9,000 పెరిగి శుక్రవారం నాటికి 5,000 తగ్గిందని
కావాలన్నా గదే అర్థమైతే లేదు అంతే కదా మరి. 9,000 పెరిగి 5,000 తగ్గిందంటే నవ్వాలా బాధపడాలా మీరే చెప్పురి. ఇక వెండి ధర కూడా తగ్గిందోలా. బేస్తారన్నాడు కిలో వెండి మన హైదరాబాదులో 3,99,600 రూపాయలుండే. అంటే 400 తక్కువ 4 లక్షల రూపాయలు. ఇంకా పెరుగుతుంది కావచ్చని అనుకున్నారు కానీ శుక్రవారం నాటికి తగ్గింది. 5,000 6,000 కాదు, ఒకటే రోజు 30,000 తగ్గిందోలా. అంటే 3,70,000 పలుకుతుంది. ఇక గిట్లా 30,000 దగ్గుడుతోనే బేస్తారన్నాడు వెండి కొన్నోళ్ళు ఎంత బాధపడుతురు. ఒక్కరోజైనా ఆగకపోతే 30,000 మిగులు కదా అని అనుకుంటురు కావచ్చు. ఇంకో శేఖర్ వచ్చి ముచ్చట చెప్పాలనా, దునియా మొత్తంలో ఒక్క బేస్తారం రాత్రి బంగారు మార్కెట్ విలువ నిమిషానికి 5 లక్షల కోట్లు పడిపోయిందట. వల్ల నిమిషానికి 5 లక్షల కోట్లు అంటే గంటకింత 2 గంటలకింత లెక్కేసుకోరి. బంగారం మార్కెట్లు గంట సేపటి దాకా మస్తు లుక్సాన్లు ఉన్నాయట. ఇక గిట్లనే లుక్సాన్ అయితే రేట్లు కూడా తగ్గాయని అంటురు. కానీ వెనకసిరి మళ్ళా మార్కెట్లు లాభాలకి వచ్చినాయి, బంగారం విలువ మళ్ళా పెరిగింది. బంగారం కొనాలనుకున్నోళ్ళు మళ్ళా ముఖం మార్చుకోవాల్సింది. మరి బంగారం వెండి రేట్లు తాపకోసారి గిట్ల ఎందుకు పెరుగుతున్నాయి? 100 200 పెరిగే కాడకట ఒక్క రోజులే వేలకు వేల రూపాయలు ఎందుకు పెరుగుకుంటా పోతున్నాయి అంటే జనాలు ఇప్పుడు పైసల కంటే కూడా బంగారాన్ని బాగా నమ్ముకుంటున్న వల్ల వాటి మీదనే పెట్టుబడులు పెడుతురట. జీవితం రందులు గిందులు లేకుండా ఉండాలంటే ఈ బంగారం వెండి మీద పెట్టుబడి పెడితే గుండెల మీద చేసుకొని అనుకోవచ్చు. కడ్మయాన్ని కళ్ళాసే చేస్తాయని అనుకుంటురట. అందుకే గిట్ల బంగారం వెండి రేట్లకు పెద్ద పెద్ద రిక్కలు వస్తాయని అంటురు. ఈ దొంగలు పాడుగాను గిట్ల మోపేరేందోళ్ళు అసలు అసలు దొంగతనాలు చేసే బదులు ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా. అదేందో కొందరికి మంది సొమ్ము తినంది పానం నిమ్మలంగానే కాదు పొద్దెళ్ళ నేళ్ళది. అవో గసంటి దొంగలని చూడుని మీరు. అసలు రాను రాను ఈ దొంగలు కొంతరన్న భయం భక్తి గిసంటి ఉంటలేదోళ్ళ. చుట్టుముట్ట సీసీ కెమెరాలు ఉంటాయని ఎరికే దొంగతనం చేస్తే ఏదో ఒకనాడు దొరుకుతామని కూడా ఎరికే. దొరికినాక జైల్లో పడతాం, ఊళ్ళో ఇజ్జత్ పోతుందని కూడా ఎరికే. అయినా కానీ గిట్లేందుకు దొంగతనాలకు దిగబడుతుడు కావచ్చు. అంటే ఈ తెలంగాణ పోలీసులు వేస్ట్. సీసీ కెమెరాలు ఉన్నా మమ్మల్ని ఎవ్వరు పట్టుకోలేరు, పట్టుకున్నా జైలుకు పంపే అంత సీన్ కూడా లేదని అనుకుంటున్నారు. అయ్యింది లేకుంటే ఏంది మరి, ఒకరిని మించి ఇంకొకడు, ఒకరిని మించి ఇంకొకడు ఇట్లా దొంగతనాల్లో పోటీపడి మరీ దోసుకుపోతుంది.
ఇళ్లను దోసుకుంటారు, బయట నడుచుకుంటా పోతే గొలుసులను ఎత్తుకోబోతురు, దుఃఖం ముందు బండి పెడితే బండి మాయం చేస్తారు, కండ్లు మూసి తెరిచేంతాలనే బాల పనితనం చూయిస్తురు, గాయమైపోతురు. ఈడ ఆడ అని లేదు, అంతటా గిదే కథ. ఇగో గీడ చూడురి, బ్రాండీ షాపు ముంగటనుల్లా ఏమైందో చూడురి. ఇగో ఏదో గొంతు తడుపుకుందామని పవ వండుకోతాందుకు బండి కాడ పెట్టి దుఃఖంలోకి పోతే మళ్ళా వాపస్ మర్రచ్చే వరకు అలా బండి మాయమైపోయినాయి. ఇక బండి పోయిన బాధల ఇంకో సీసా ఎగస్ట్రా తీసుకొని మరి తాగవలసి వస్తుందట ఈ తాగుబోతోళ్ళకు. ఇలా బాధ గిట్లున్నది. ఇది హైదరాబాద్ బాలాపూర్ కాడ జరిగింది. కాదు, అసలు ఈ దొంగతనాలు చేసి ఏం బంగ్లాలు కడతారు, ఏం కోట్లు కమాయిస్తారు? అట్లా కమాయించిన సొమ్ముతోని ఏమన్నా బరకత్ ఉంటుందా? తిన్న తిండి పేయికి పడుతుందా? అగర్సే ఈ దొంగతనాలు చేసేటోళ్ళకి వాళ్ళ ఇండ్లలో తెలిస్తే వాళ్ళ పిల్లలు ఎంత బాధపడతారు. అయ్యో మా నాయన దొంగరా, మా ఇంటి ఆయనే మంది కొంపలు ముంచి మాకు పెడుతుండా అని వాళ్ళంతా తన్లాడతారు. గాయంత ఆలోచన ఉండదా కథ గాని? చూసిరు కదా, గిదే ఇవాళ ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.